ఈడీ ఆఫీసులో కేటీఆర్ ప్రశ్నాపత్రంతో అధికారులు ఏం అడుగుతున్నారు, ఏమని బదులిస్తున్నారు? 8 గంటల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈడీ ఇంటరాగేషన్ మ్యాటర్ అలా ఉంటే ఇటు పొలిటికల్ మీటర్లు మాత్రం బద్దలైపోయాయి. అటు పోలీసులకు సైతం ఇవాళంతా పరేషానే. ఫార్ములా ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం 10:30 సమయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలి నివాసం నుంచి బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు అడ్వకేట్ ను అనుమతించలేదు. ఫార్ములా ఈ రేసులో అవినీతి అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెడితే ఈడీ మాత్రం విదేశీ లావాదేవీలపై ఆరాధిస్తోంది. ఫెమా రూల్స్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ ఇంట్రాగేషన్ కొనసాగింది. ఇప్పటికే A2, A3 అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిల్ని విచారించిన ఈడీ వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ని ప్రశ్నించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వేలు లక్షల కోట్ల ఎగ్గొట్లను వదిలిపెట్టేసి 50 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి దిల్సుడు తిరిగితే దేశం ప్రజలు కూడా గమనించాలి. ఇలా 50,000 కోట్ల, 1,00,000 కోట్ల ప్రొసీజర్ తప్పుంటే అధికారులు చెప్తారు. పైసలు ఉన్నాయి కదా, అకౌంట్లోనే ఉన్నాయి కదా. అకౌంట్లు లేవంటే ఎక్కడ పోయినాయి, మాయమైనవని వచ్చు కదా. పైసలు రికవర్ చేయండి, మరి వాళ్ళ మీద కేసు పెట్టండి. విచారణకు వెళ్లక ముందు ఎక్స్ ద్వారా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. 46 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి బ్యాంకుకు చెల్లింపులు జరిగితే అవినీతి ప్రస్తావన ఎక్కడా అని ప్రశ్నించారు. తనకెప్పుడైనా హైదరాబాద్ బ్రాండే ముఖ్యమని, దానికోసమే ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులు ఆ ఘనతను తుడిచేలేవన్నారు. ఇటు కేటీఆర్ ను ఈడీ విచారిస్తుంటే ఇటు రాజకీయ వేడి రాజుకుంది. ఇదొక లొట్టపీసు కేసన్న కేటీఆర్ స్టేట్మెంట్ నే రిపీట్ చేస్తోన్న గులాబీ దండు అసలు కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తోంది. ఒకవేళ నిధుల బదలాయింపులో ఉల్లంఘనలు జరిగితే చీఫ్ సెక్రటరీదే బాధ్యత అనేది బీఆర్ఎస్ వాదన. పార్టీని లీడ్ చేస్తోన్న కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఆ నలుగురిని అరెస్ట్ చేయాలన్నదే ప్రభుత్వ ఇంటెన్షన్ అని ఆరోపిస్తున్నారు గులాబీ నేతలు. రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిప్పకూడు తినిపియాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచానికే తెలంగాణని చూపించాలనుకుంటుండు కేటీఆర్ గారు. ప్రపంచం అంతా చూసిన కేటీఆర్ గారికి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటు కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ తీరును తీవ్రంగా దుయ్యబట్టిన అధికార పార్టీ ఒక నియంతలా వ్యవహరించారని, వాస్తవాలు బయటకు వస్తుంటే డ్రామాలు మొదలుపెట్టారని అంటోంది కాంగ్రెస్ పార్టీ. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. HMDA ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈడీ విచారణ నేపథ్యంలో ఖాకీ శాఖ అప్రమత్తమైంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం దగ్గర దాదాపు 200 మంది పోలీసుల్ని మోహరించింది. బాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాల్ని సిద్ధం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో గాంధీ భవన్ దగ్గర భారీ బందోబస్తు చేపట్టింది. ఈడీ విచారణ పూర్తయ్యే వరకు గాంధీ భవన్ 4 గేట్ల దగ్గర పోలీసులు మోహరించారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. కేటీఆర్ ఈ రేస్ కేసులో ఈడీ టర్న్ ఇలా ఉంటే ఏసీబీ మళ్లీ సీన్ లోకి రాబోతోంది. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 9న తొలిసారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ని డజన్ల కొద్దీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఏసీబీ. ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత మళ్లీ కేటీఆర్ ను ఇంట్రాగేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఏసీబీ.